ఈ రోజు మన అనంతపురం లగ్గిడిపల్లి గంగమ్మ తిరణాలకైతే వచ్చేసాను. అందరికి నమస్తేనో మీ కడపలో. ఇక శివరాత్రి నుంచి అన్ని చోట్ల జాతరలు అయితే మొదలైపోయాయి. ఇక కడప అన్నమయ్య జిల్లాలలో అతి పెద్ద జాతర అయిన లగ్గిడిపల్లి గంగమ్మ జాతరకైతే మేము వచ్చేసాము. ఇక ఏ జాతరలో అయినా అమ్మవారి దర్శనం కోసం సగం మంది వస్తే మిగతా సగం మంది జాయింట్ వీల్ ఎక్కడం కోసం వస్తారు. కానీ మేము మాత్రం జాయింట్ వీల్ ఎక్కే బ్యాచ్ కాదు, కింద నుంచి చూసే బ్యాచ్. ఇక కొంతమంది అయితే జాతర అంతా షాపింగ్ చేయడానికి అయితే వస్తారు. ఇంకా కొంతమంది ఏమో ఇక్కడ ప్రతి సంవత్సరం ఈవెంట్ అయితే జరుగుతుంటుంది, ఈవెంట్ దగ్గర ఉండి ఎంజాయ్ చేస్తా ఉంటారు. ఇక కొంతమంది ఏమో ఇవన్నీ పట్టించుకోకుండా డైరెక్ట్ అమ్మవారిని చూడడానికి దర్శనానికి అయితే వెళ్ళిపోతా ఉంటారు. ఇక మిగతా వాళ్ళంతా యాడి పోవాలో ఏం చేయాలి అర్థం కాక అన్ని చూసుకుంటూ గుడి చుట్టుకారం కాలు నొప్పులు వచ్చేంత వరకు జాతరను ఎంజాయ్ చేస్తారు. కానీ వీళ్ళందరూ కలిపి తెల్లారుజాను 4 అయితే ఒకటైపోతారు. ఎందుకంటే ఇక్కడ చాందిని బండ్లు చూడకుండా ఒక్కరు కూడా ఇంటికి వెళ్లరు. ఇక మేము దర్శనానికి వెళ్ళడానికి క్రౌడ్ ఎక్కువ ఉన్నారు కాబట్టి గుడి బయట నుంచే దండం పెట్టుకునేసాము. ఇక చివరిగా జాతర నుంచి కడపకు బయలుదేరుతుంటే నేను చిన్నప్పుడు ఈ జాతరకు వచ్చినప్పుడు ప్రతి సంవత్సరం మిస్ అవ్వకుండా కొనేటివి ఒక వీడియో గేమ్, ఒక రిమోట్ కారు, ఒక చిన్న లారీ, ఆ చిన్న లారీలో మట్టేసుకోవడానికి ఒక జేసీపీ, ఇలా చిన్నప్పుడు కొనుక్కుంటే బొమ్మలు అయితే గుర్తొచ్చేసాయి.